మన తెలంగాణ తెచ్చింది కేసీఆర్, అక్కడికి వెళ్ళి నీళ్లు తెచ్చింది కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ ద్వారా అందులోకి నీళ్ళు ఇడిచిండు, మరి ఇంకిన్ని నీళ్ళు ఇడిచి బయటకి ఇస్తే మేము బతకమని. కాళేశ్వరం కట్టిండు, పెద్ద ప్రాజెక్టు అంటే పెద్ద ప్రాజెక్టు. మంచి ఎండాకాలంలో వచ్చి చూడండి, ఆ వాటర్ లేకపోతే ఎంత అవస్థ ఉంటుందో ప్రజలకి. కేసీఆర్ బతకాలని చేసిండు, 1000 ఎకరాలు వేసుకున్నారు రైతులు, మంచి సౌలభ్యం చేసిండు కేసీఆర్. ఎవడో మాట తిరిగి నా కొడుకు కాళేశ్వరం 1 ఎకరం వస్తావా నాయమ్మ నేను చూపి అన్న. ఇలా తుంగతుర్తిల వారి నీళ్ళు కాళేశ్వరమే కావా, సూర్యాపేట వారి నీళ్ళు కాళేశ్వరం కావా, మెదక్ జిల్లాల వారికి కాళేశ్వరం కావా, మంజీరలో హల్దీవాగులో మానేరులో దుంకే గలగలలు కాళేశ్వరం కావా? ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడుతుంటే నాతోనే మాట్లాడేది. బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కంటే కాళేశ్వరం పనికిరాలేదు నీకు. మొన్నటిదాకా ఒకటి ఏమన్నాడంటే కాళేశ్వరం కుప్పగూలింది అన్నాడు, కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు, కాళేశ్వరం 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అన్నాడు. నిన్న మాత్రం ఒక సత్యం చెప్పిండు, మేడిగడ్డ 2 పిల్లర్లు గుంగినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, కాళేశ్వరం వాడుకుంటాము అన్నాడు. 2.5 ఏళ్ళు అయింది, నీకు ఇప్పటికన్నా క్లారిటీ వచ్చింది అనుకున్నా. నీకు ఏ తెలియదు, నా బీ తెలియదు. కాళేశ్వరం గురించి నీకు ABCDలు కూడా తెలియదు నీకు. కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్ తో సహా, పీసీ గోస్ కమిషన్ కాదు, PCC కమిషన్, అది ఆ PCC కమిషన్ రిపోర్ట్ తో సహా, తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జస్టిస్ PC చంద్రఘోష్ ఇచ్చిన కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు వెలువరించింది. కేసీఆర్ కి హైకోర్టులో ఊరట లభించినట్టు తెలుస్తోంది. మరి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రచారాలు చేసిన రాజకీయ రాబందులు ఎవరైతే ఉన్నారో వారికి చెంప చెల్లు అనిపించే విధంగా ఇవాళ తీర్పు రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. గెలిచింది తెలంగాణ ప్రజలు, ఇవాళ గెలిచింది తెలంగాణ రైతులు, ఇవాళ గెలిచింది దశాబ్దాలుగా కరువు పీడిత ఈ నేలలో గోదావరి జలాలు రావాలి అని తన్లాడిన ప్రతి ఒక్కరు, భారతదేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ నిలబెట్టిన ప్రతి రైతు ఇవాళ గెలిచిండు. అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది అనేది ఎంత స్పష్టంగా కెమెరాలో దొరికిండో, రేవంత్ రెడ్డి దొంగ అనేది అంతే వాస్తవం. ఆయన కూడా కెమెరాలో దొరికిపోయాడు. కసబ్ కెమెరాలో దొరికిండు, రేవంత్ రెడ్డి కూడా కెమెరాల ముంగట్నే దొరికిండు.